మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తూర్పుగోదావరి జిల్లా గంటావరిగూడెంలో ఓ చిన్నారి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. 2.5 ఏళ్ల వయసులోనే అసాధారణ జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మౌర్య వీరభద్ర తాజాగా ప్రపంచ రికార్డు సాధించి మరోసారి వార్తల్లో నిలిచాడు. కేవలం 57 సెకండ్లోనే భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల పేర్లను వరుసగా చెప్పి గ్లోబల్ వరల్డ్ రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. మౌర్య ఈ అరుదైన రికార్డును గుర్తించిన గ్లోబల్ వరల్డ్ రికార్డ్ సంస్థ అధికారికంగా రికార్డును ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయి పత్రిక నాన్ ఒలింపిక్ టైమ్స్ లో మౌర్య ఫోటోతో పాటు రికార్డ్ వివరాలు ప్రత్యేక కథనంగా ప్రచురించబడ్డాయి. చిన్న వయసులోనే మౌర్య ప్రదర్శించిన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, భౌగోళిక పరిజ్ఞానం అసాధారణమని గ్లోబల్ సంస్థ ప్రశంసించింది. ఇలా ఉండగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చేతుల మీదుగా మౌర్య వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ మెడల్ అందుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా మౌర్య ప్రతిభను కొనియాడిన ఎమ్మెల్యే ప్రభుత్వ పరంగా 5 సెంట్ల నివేశన స్థలాన్ని బహుమతిగా ఇచ్చినట్టు ప్రకటించారు. తన కుమారుడికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని మౌర్య తల్లి రాణి భావోద్వేగం తెలిపారు. ఇక మౌర్య సాధించిన ఈ ఘనత కుటుంబ సభ్యులు, స్థానికులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే తెలుగు రాష్ట్రాలు గర్వకారణంలో నిలిచిన మౌర్య భవిష్యత్తులో మరెన్నో శిఖరాలు అధిరోహించాలని అందరూ ఆశిస్తున్నారు. అయితే ఈ మౌర్య తన 5 నెలల వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కడం కూడా అందరికీ తెలిసింది. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా గంటావరిగూడెంలో అన్నప్రసన్నకు ముందే ఎన్నో ప్రైజెస్, ఎస్పెషల్లీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించి, అలాగే అక్షరాభ్యాసానికి ముందే నాన్ ఒలింపిక్ ఏదైతే పత్రిక ఉందో దాంట్లో ఈ బొడ్డోడి పేరుంది, ఫోటోతో సహా వేశారు. అంటే ఎలాంటి విజయాలు సాధిస్తే అలాంటివి వస్తాయి. అలాగే ఒక పిల్లవాడు పెరుగుదలకి తల్లిదండ్రులు ఎంతో కారణం ఉంటారు. ముఖ్యంగా తల్లి ప్రోత్సాహం ఎంతగానో ఉంటుంది. అలాంటి మౌర్య వాళ్ళ తల్లి ఎవరైతే రాణి ఉన్నారో ఆవిడతోనూ, అలాగే మన బొడ్డోడు మౌర్యతో ఒకసారి మాట్లాడి అసలు ఎలా సాధించాడు, ఏంటి, అసలు ఏం సాధించాడు, ముఖ్యంగా ఇలాంటి విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఎటు స్కిప్ చేయదు. కంపల్సరీగా చెప్పచ్చండి, మన భారతదేశం కీర్తి ప్రతిష్టలను నలుమూల దేశాలకి కంపల్సరిగా మౌర్య తీసుకెళ్తాడు. చూశారు కదా ఫ్లాగ్, అలాగే చూస్తే మెడల్స్, ఎన్నో మెడల్స్. నిజంగా చెప్పాలంటే 5 months లోపే ఎన్నో రికార్డ్స్ సృష్టించాడు. 2.5 years లోపు మరికొన్ని రికార్డ్స్కి వెళ్తున్నాడు. మునుముందు ఈ భారతదేశం భవిష్యత్తులో మౌర్యను చూడబోతున్నాం. కంపల్సరిగా మౌర్యతో మాట్లాడదాం. మీ పేరేంటి? మౌర్య. అమ్మ పేరేంటి? ఓకే, చెప్పండి. బాబుకి ఎప్పటి నుంచి మీరు ఇలా ట్రైనింగ్ లేదా ఈ రికార్డ్స్ పట్ల మీరు ఎంత సంతోషంగా ఉన్నారు? రికార్డ్స్ వచ్చినందుకు హ్యాపీగానే ఉంది సార్. బాబుకి 4 months 10 days ఉన్నప్పుడు నోబెల్ వరల్డ్ రికార్డ్కి నేను అప్లై చేశాను సార్. అప్పుడు ఫ్లాష్ కార్డ్స్, చిన్న చిన్న కార్డ్స్ ఐడెంటిఫికేషన్ చేసేవాడు సార్. ఫ్లాష్ కార్డ్స్ ఐడెంటిఫికేషన్ చేసేవాడు. చిన్నప్పుడు తను 4 months 10 days వేసారు. అప్పుడు నేను సరే తను వేరే పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి కూడా చెప్తామన్న ఉద్దేశంతో నేను ఆ కార్డ్స్ తీసుకున్నానండి. తీసుకుంటే బాబు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చూడడం, పడుకునే ఉంటారు కదా సార్ అప్పుడు 4 months అంటే. అప్పుడు కూడా తను అలా కార్డ్స్ తీసుకుని ఇలాగా చూడడం నేను గమనించాను సార్. బాబు కూడా కొంచెం ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు. నేను ఫస్ట్ కంటే ఇలాగా అంబేద్కర్ ఎవరు అని చెప్తే వెంటనే తీసుకున్నాడు సార్. ఒక బాక్స్కి వచ్చి 25 కార్డ్స్ ఉంటాయి సార్, 27 అలాగా. ఒకసారి చెప్తే సార్ ఇంకా తను వెంటనే దాన్ని ఐడెంటిఫికేషన్ చేసేస్తారు సార్. మళ్ళీ మర్చిపోవడం అనేది ఉండదు సార్. తర్వాత నేను అవి ఫోన్లో చూసి, యూట్యూబ్ ద్వారా చూసి నోబెల్ వరల్డ్ రికార్డులు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే నోబెల్ వరల్డ్ రికార్డుకి అప్లై చేశాను సార్. ఒక 15 daysకి వాళ్ళు మనం అప్లై చేసిన వీడియోను ఇవన్నీ చూస్తారు సార్. చూసిన తర్వాత వాళ్ళు వీడియో క్లారిటీగా ఉందో లేదో చూస్తారు, బాబు కరెక్ట్గా చెప్పారో లేదని 15 days తర్వాత మనకి రిప్లై ఇస్తారు సార్. వచ్చిన తర్వాత నేను అది తమిళనాడు నుంచి వచ్చింది సార్. ఒకటి నోబెల్ వరల్డ్ రికార్డ్ ఫస్ట్ కంటే అప్లై చేశాను 4 months అప్పుడు అయిన తర్వాత నేను బాబుకి ఇంకా ఎక్కువ ఫ్లాష్ కార్డ్స్ ఐడెంటిఫికేషన్ చేశారు. మొత్తం 27 categories, బర్డ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, యానిమల్స్, స్టార్స్ ఏంటి, మొత్తం వాటర్ ఫిషెస్, వాటర్లో ఉండేవి, ఆకాశంలో ఉండేవి, మొత్తం అన్ని ఫ్రీడమ్ ఫైటర్స్, మొత్తం అన్ని చెప్పారు సార్. కంట్రీ ఫ్లాగ్స్ ఏవైనా సరే వెంటనే ఐడెంటిఫికేషన్ చేస్తారు సార్. 5 months ఉన్నప్పుడే 600+ కార్డ్స్ 128 seconds
సెకండ్స్లో ఐడెంటిఫై చేశాడు సార్. ఈ ఇండియా మ్యాప్ నేను మామూలుగా కొన్నాను సార్. ఇది కొన్న తర్వాత తను ఐడెంటిఫై చేస్తాడో లేదో అని చెప్పేసి నేను జస్ట్ ఊరికే ఈ మ్యాప్ ఇలా తీస్తాం కదా సార్, ఇలా తీసానండి. నేను తీసాను అంతే సార్, వీళ్ళు నేను చెప్పలేదు. ఇలా తీసేటప్పుడు తను చూసాడు సార్ అంతే. చూసి మళ్ళీ ఇది ఎలా పెట్టాలమ్మా అని చెప్పి నేను మామూలుగా వర్క్ చేసుకున్నాను నా పని. నేను మళ్ళీ వచ్చేసరికి నాకు తీసుకొచ్చి అమ్మ నేను పెట్టేసాను చూడని చెప్పేసి వెంటనే పెట్టి అలాగే 57 seconds లో పెట్టేశారు సార్. అదే రికార్డ్ సార్. ఈ మ్యాప్ కూడా మనకే అంతగా తెలియదు, ఇందులో ఏమో నాకే సరిగ్గా తెలియదు. ఒక్కొక్కసారి నేనే చెప్తే నేనే మర్చిపోతాను ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలన్నదే. అమ్మ ఇది ఇక్కడ కాదు ఇక్కడ పెట్టాలి, నువ్వు ఇక్కడ పెట్టావు అని చెప్పి తనే తీసి తనే పెట్టేస్తాడు. చిన్న చిన్నవి కూడా తొందరగా ఐడెంటిఫై చేసి వెంటనే పెట్టేస్తాడు. ఫ్లాష్ కార్డ్స్ ఏంటి ఏదైనా సరే మొత్తం పెట్టగలరు సార్. ఇప్పుడు బాబు పేరు మీద ఏ అవార్డ్స్ వచ్చాయండి? బాబు పేరు మీద ఇప్పుడు దాకా 12 అవార్డ్స్ వచ్చినాయి సార్. నోబెల్ వరల్డ్ రికార్డ్స్ నుంచి 3 వచ్చాయి సార్. లండన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, మార్వలస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇవి కూడా సార్ ఇవన్నీ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇవన్నీ వచ్చాయి సార్. అది భారతరత్న అవార్డు వాళ్ళు సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి పంపించారు సార్. ఈ అవార్డ్స్ అన్ని చూసి మేము అక్కడికి రమ్మన్నారు, మేము వెళ్ళలేకపోయాము, వాళ్ళు కొరియర్ ద్వారా పంపించారు. అసలు బాబు సపోజ్ మీరు ఎలా ఐడెంటిఫై చేశారు ఫస్ట్ బాబుని క్లియర్ గా? అంటే ఇప్పుడు కామన్గా కార్డ్స్ గుర్తుపడుతున్నాడు 2-3 అంటే ఓకే సాధారణం అనుకోవచ్చు. ఇంకా అప్డేట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? నిజంగా మీ ప్రోత్సాహం నిజంగా ప్రోత్సహించాలి మిమ్మల్ని. అది సార్ అంటే ఇప్పుడు పిల్లలందరూ ఫోన్ చూడడం వల్ల ఇబ్బంది అయిపోతుందని అంటున్నారు కదా సార్. అందుకని నేను చూస్తుంటే తను కూడా పడుకుని నాతో పాటు తను అలాగే చూసేవాడు ఆ వయసు నుంచే. ఇంక ఇప్పుడు పిల్లలందరూ ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు, దానికి కొంచెం దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ నేర్పిస్తున్నాను సార్. అవును బాబు, ఇప్పుడున్న రికార్డ్ అండి 57 secondsలో మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని ఐడెంటిఫై చేసి మ్యాప్ పెట్టేయగలరు. అలాగే ఇప్పుడు వరల్డ్ మ్యాప్ కూడా ఆల్మోస్ట్ సెట్ చేసి పెడుతున్నాడు. అసలు 5 months లోపే చాలా రికార్డ్స్ సృష్టించాడు అన్నాం కదా, ఒకసారి అవి కూడా రీకాల్ చేసుకుందాం. కొన్ని ఫ్లాగ్స్ కానీ ఇవన్నీ చూసి అది ఏ కంట్రీ అని గుర్తుపడతాడు. ఒకసారి బాబు చూద్దాం. మరి గానా తీసుకు, ఇందులో గానా ఏది? ఓకే, ఈ రెండిట్లో కెనడా ఏదమ్మా? కెనడా ఓకే, గుడ్ బాయ్. మౌర్య శ్రీలంక ఏది? రెండిట్లో శ్రీలంక. ఓకే మౌర్య దీంతో యూకే ఏది? యూకే యునైటెడ్ కింగ్డమ్. వెరీ గుడ్. కస్తూరిబాయి గాంధీ ఏరి? వెరీ గుడ్. డాక్టర్ ఏరమ్మా? డాక్టర్. వెరీ గుడ్. ప్రొఫెషనల్స్ కూడా ఐడెంటిఫై చేస్తారు. మౌర్య షూ మేకర్ ఎవరు? షూ మేకర్. ఓకే మౌర్య పోలీస్. కార్డ్స్ అన్ని గుర్తుపడుతున్నారు. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? కార్డ్స్ చూస్తున్నావు కదా, ఎవరు చెప్పారు నీకు అవన్నీ? పోయి అమ్మ చెప్పిందా? వెరీ గుడ్. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, లడాక్ పెట్టు, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్. వెరీ గుడ్ మౌర్య. ఇండియా, ఓకే ఇరాన్, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పెట్టు, సౌత్ సూడాన్. వెరీ గుడ్ మౌర్య. గేమ్స్ ఆడతాడండి బాబు? గేమ్స్ కూడా ఆడతాడు మామూలుగా? గేమ్స్ ఏం కాదు సార్, చెస్ బోర్డు మాత్రం పెడతాడు సార్. ఓకే, అవి కాయిన్స్ అన్ని ఆర్డర్లో పెడతాడు సార్. అవి నేర్పిస్తున్నాను. రెగ్యులర్ గా చెప్తారా ఏమైనా కొంచెం గ్యాప్ ఇస్తారా మధ్య మధ్య? రెగ్యులర్ గా చెప్పిన వాళ్ళు వింటారు కదా సార్. కొంచెం మామూలుగా ఎప్పుడైనా 10 daysకి 15 daysకి వాళ్ళ మూడుని బట్టి ఇంట్రెస్ట్గా ఉన్న దాన్ని బట్టి ఒక 10 minutes 15 minutes మాత్రమే ఉంటారు సార్. తర్వాత అంతా ఇక కంపల్సరీ నోటెడ్ పాయింట్ అండి. అదే పని రెగ్యులర్గా ఉన్నా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తన ఫ్రీ టైంలో తన మూడు బాగున్నప్పుడు ఆవిడ ఎంతో ప్రోత్సాహంతో
ప్రతిదీ చాలా క్షుణ్ణంగా చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి నోట్ చేసుకోండి ప్రతి తల్లిదండ్రులు కూడా. ఇంకా అప్డేట్స్ ఏంటండి, నెక్స్ట్ ఇంక ఫోకస్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి మౌర్యది? మౌర్యకి చెస్ నేర్పించాలనుకుంటున్నాను సార్. మాస్టర్ని చూస్తున్నాము. కాయిన్స్ అవన్నీ ఇప్పుడు కొంచెం ఐడెంటిఫై చేస్తున్నాడు. తర్వాత తనకి చెస్ నేర్పించాలి, నేషనల్ లెవెల్ వరల్డ్ లెవెల్లో కూడా రికార్డ్స్ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాను సార్. అలాగే స్థానిక ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు గారు వచ్చారని చెప్పి బాబుని అప్రిషియేట్ చేశారని చెప్పారు. ఏమన్నారు సార్? ఏమన్నారు? మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మధ్యపాటి వెంకటరాజు గారు సార్ని మేము కలిసామండి. కలిసిన తర్వాత బాబుని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు సార్. బాబుకి అవార్డు మెడల్ అన్ని సార్ ఇచ్చారు. తర్వాత బాబుని మెచ్చుకొని ఆ సార్ కూడా ఒక 5 సెంట్లు స్థలాన్ని కూడా బాబుకి గిఫ్ట్గా ఇచ్చారు సార్. సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా చాలా మాకు హెల్ప్ చేసి నా వీడియోలను వాళ్ళు చూసి బాబుకి మంచి అవార్డ్స్ ఇచ్చినందుకు, ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అప్రిషియేట్ చేయడానికి మనకి ప్రసాద్ గారి స్థానిక నుంచి అలాగే రాజారావు గారు వచ్చి ఇలాంటి స్కిల్ ఉన్న బాబుని కంపల్సరీగా మేము అప్రిషియేట్ చేస్తాం, ఇలాంటి బాబు మరిన్ని అత్యున్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి వాళ్ళిద్దరు కూడా మెమోటో తీసుకొచ్చి బాబుతో మాట్లాడడం జరిగింది. అలాగే బాబు గురించి అసలు మేము మాట్లాడతాం అని చెప్పి వాళ్ళు ముందుకు రావడం కూడా మనం చూస్తున్నాం. సరే వాళ్ళతో కూడా మాట్లాడతాం. ప్రసాద్ గారు చెప్పండి, అసలు బాబు గురించి మీకు అసలు ఎప్పుడు అనిపించింది ఏంటి? నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ మీ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. నా పేరు జీవి ప్రసాద్. నేను ఆంధ్రప్రదేశ్ వైద్య ఉద్యోగుల సంఘాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి నేను రాష్ట్ర ప్రచార కార్యదర్శిని సార్. ఇవాళ మా ఉద్యోగి అదేవిధంగా మా కొలిగ్ అయిన రాణి ప్రజెంట్ ఇక్కడ ఆవుపాడు పిహెచ్సిలో ఆవుపాడు సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు ఆవిడ. ఇవాళ మా డిపార్ట్మెంట్ అంతా సంబరం చేసుకున్నామండి. ఎందుకంటే యాక్చువల్గా మా రాణి వాళ్ళ అబ్బాయి ఇవాళ వరల్డ్ రికార్డు ఒకటి కాదు అసలు కొలలో వయసు చిన్నదే, వ్యవహారంలో నిజంగా చెప్పాలంటే వరల్డ్ రికార్డులో నెంబర్ 1 కిడ్, వండర్ఫుల్ కిడ్ వరల్డ్ రికార్డు కొట్టాడు. కాబట్టి ఆ సందర్భంగా అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అదేవిధంగా ఒకటి మాత్రం వాస్తవం సార్, ఇవాళ అందరికీ తల్లులందరికీ ఆదర్శం మా రాణి. ఎందుకంటే ఇవాళ పిల్లల పెంపకం ఎలా చేయాలనేది చెప్పడం వేరు, చేయటం వేరు. మౌర్యకి మా వైద్య ఉద్యోగుల సంఘం తరపున నేను, అదేవిధంగా మానవతావాది, అదేవిధంగా సోషల్ వర్కరు, సంఘ సేవకుల్లో చెప్పుకోదగ్గ మహా వ్యక్తి మా మల్లెపూడి రాజారావు గారు మా ఇద్దరి తరపున బాబుకి మెమెంటోస్ గుర్తింపుగా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, గట్టిగా తిప్పి కొడితే 3 ఏళ్ళు కూడా లేవు, 2.5 ఏళ్ళు. అత్యున్నత శిఖరాలు, గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అసలు ఏదంటే అది అన్ని రికార్డ్స్ కొడుతున్నారు. అలాగే టాలెంట్ ఎక్కడ ఉంది సరే గుర్తించేది స్థానిక ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు. ఆయన బాబు దగ్గరికి వచ్చి బాబుని అప్రిషియేట్ చేయటమే కాక 5 సెంట్లు స్థలాన్ని ఇవ్వటం కూడా నిజంగా హర్షించదగ్గ విషయం అండి. అలాంటి వెంకటరాజు గారు ఈ బాబు గురించి తీసుకోగానే ఫస్ట్ మా సుమన్ టీవీ చూసి దాని తర్వాత మేము కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. నిజంగా గాడ్ బ్లెస్ యూ. ఇంకా తీసుకోవాలి మంచి మంచి ప్రైజులు. ఏమంటావు? థ్యాంక్స్ టు సుమన్ టీవీ అని చెప్పు.